సిద్ధపడి బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు మీరు మృతులు కాదు కదా, మీరు మృతులు కాదు, దేవునితో కూడా మీరు లేపబడ్డవాడు, జీవములోకి నడిచిన వారు కాబట్టి మీరు మృతులు. అయితే మృతులు కాదు కాబట్టి నేను దేనికి సిద్ధపడాలి? నేను త్వరగా నా పాపాలు ఒప్పుకుంటాను, నా ప్రభువుని అంగీకరిస్తాను, విశ్వసిస్తాను, ఆయన రక్తంలో కడుక్కుంటానన్న విశ్వాసము, నిరీక్షణ మీకు కలిగి దేవుని సన్నిధిలో ఎక్కువ ప్రార్థన చేయాలి. చదవండి. ఏమంటండి? మీరు బాప్తిసమందు ఏం చేయాలి? పాతి పెట్టిన మీరు ఆయనతో కూడా ఏం చేయాలి? మృతులలోంచి లేపిన దేవుణ్ణి విశ్వసించాలి. ఏం చేయాలంటండి? ఈయన మృతుడై ఉన్నప్పుడు ఎవరు లేపారు? ఎవరు లేపారు? యేసయ్యని తండ్రి లేపాడు. ఆ కుమారుడు ఎవరిని లేపుతున్నాడు? మనల్ని లేపుతున్నాడు కదా. కాబట్టి మృతులై ఉండకుండా మనము ఆయనతో లేచేవారంగా మనం సిద్ధపడాలి. ఇంకేమంటున్నాడు? చదువు. అపరాధం వలన శరీరమందు సున్నతి పొందక మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకముగా ఆజ్ఞల వలన చాలండి. ఏం చేశాడంటే 15 నుంచి మరొకసారి చదవండి. శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు ఏంటండి? దేవుడు రాత రూపముగా, మనం ఎలా ఉన్నామంట? మృతులుగా ఉన్నప్పుడు రాత రూపముగా ఆజ్ఞ వలన మన మీద రుణముగా, మనకి విరోధంగా, మనకి ఏముందంట? రుణముగాను మనకి విరోధముగా ఉన్న పత్రము. ఏంటంటే అది పత్రము. ఆ పత్రాన్ని ఏం చేశాడంట? అబ్బా, అందరు గట్టిగా చప్పట్లు కొట్టి మహిమపడతామా ప్రభుని? మహిమపడతామండి దేవుని. ఏం చేశాడంట? మనము మృతులుగా ఉన్నాము, తర్వాత రుణపడి ఉన్నాము, విరోధముగా కూడా ఉన్నప్పుడు ఏం చేశాడంటే ఆయన చేతి రాత, లోకములో ఉన్నది చేతి రాతది. ఆ రాతను ఏం చేశాడంట? మేకులతో దాన్ని సిలువకు కొట్టి, హల్లెలూయా, చేతితో సిలువకు కొట్టి దాన్ని ఏం చేశాడు? దాని మీద చేతి రాతను ఆయన తుడిచివేశాడు. హల్లెలూయా. ఒకటి ఆ పత్రం మీద దేవుడు ఏం కొట్టాడంట? మేకులు కొట్టేశాడు. రెండోది ఏం చేశాడండి? ఏం చేశాడు? చేతి రాతను తుడిచేశాడు. హల్లెలూయా. చేతి రాతను తుడిచేశాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడు. బేబీ దాని మీద కూర్చో. మనకి అడ్డము లేకుండా, హల్లెలూయా. మనకి ఏది అడ్డం ఉంది? మనకి ఏది అడ్డం ఉందండి? పాపము. పాపం అనే చేతి రాత పత్రము మనకి అడ్డముగా ఉంది. ఎవరు అడ్డంగా పెట్టారు దీన్ని? ఎవరండి? అపవాదిగాడు రాసేసాడు ఇక్కడ లోకంలో. ఏమని? మనం పాపమని, మనలో పాపం ఉందని, మనం పాపులమని రాసేస్తే ప్రభు ఏం చేశాడంట? ఆ సిలువలో మేకులతో కొట్టేశాడు. హల్లెలూయా. మేకులతో కొట్టేశాడండి. చేతి రాతనే తుడిపేశాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు మన మీద పాపం ఉందా? చెప్పండి. మేకులతో కొట్టేశాడు, ఆ పత్రములు చేతి రాతతో తుడిపేశాడు. కాబట్టి మన మీద ఏమి లేదంట? పాపము లేదు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం లేకుండా చేశాడు? పాపము లేకుండా చేశాడు. ఎంత గొప్ప దేవుడు అండి. పాపం మన మీద ఇప్పుడు లేదు. నమ్మాలి.
లోకానికి వచ్చిన ప్రభువు దాని శుభ శుక్రవారం దినమున దేని మీద కొట్టేశాడు? శిలువ మీద ఏం కొట్టాడు? తన చేతి రాతను తుడిచివేశాడు, పత్రములపై మేకులతో కొట్టివేశాడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను శిలువ వేసినప్పుడు 3 మేకులతో, ఇక్కడ మనం పత్రం చూస్తున్నాం కదా, ఆదివారం దీని గురించి మరి ధ్యానించాలని ఆశపడుతున్నాను. మేకులు కొట్టేశారు. ఏమండి? మేకులు కొట్టేశారు, కాళ్ళకే కొట్టేశారు. అంటే మన పాపం అనే పత్రాలు ఆ చేతు మేకులతో ఆయన, ఎంత గొప్ప భాగ్యం మనకి ఇచ్చాడు బిడ్డలారా. మన పాపములు తుడిపేశాడట. దేంతో? ఆయన ప్రాణంతో. ప్రాణం పెట్టేశాడా లేదా సిలువలో? ఇంకా ఏమంటున్నాడో చదవండి. మనము ధ్యానించాలి బిడ్డలారా. దాన్ని ఎత్తి వేసేసాడు. అంటే దేన్ని? పాపం అనే పత్రాన్ని ఎత్తి వేసేసాడు, తీసివేశాడు. ఇక లేదు. ఏం చేశాడు? మనకి అడ్డం లేకుండా, ఏం లేకుండా మనకి అడ్డము. ఏంటది అడ్డము? పాపము. అంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మన పాపములో పత్రం రూపంలో మేకులు కొట్టేశాడు, చేతి రాతను తుడిపేశాడు, మనకు అడ్డము లేకుండా దాన్ని తీసివేశాడు, తొలగించేశాడు. అంటే ఇప్పుడు మన మీద ఏం లేదు? పాపము లేదు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? ఇప్పుడు నాలో పాపము లేదు, నా ప్రభువు మేకులతో కొట్టేశాడు, పత్రాన్ని తుడిచేశాడు, దూరం చేసేసాడు నాకు, కాబట్టి నాలో పాపం లేదు. పాపము లేనప్పుడు పరిశుద్ధులుగా ప్రభువుని వెంబడించాలా వద్దా? ఏమ్మా చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు అమూల్యమైన మరి గూఢమైన సంగతులు మనకు తెలియజేస్తున్నాడు. మనం జాగ్రత్తగా ఇవి ఏం చేయాలి? విడిచిపెట్టద్దు, హృదయంలో భద్రపరుచుకుందాం. ప్రభువా, నా కోసం ఆ సిలువలో ఏం చేశాడు? పత్రము మేకులతో కొట్టేసావయ్యా. నీ శరీరాన్ని మేకులతో కొట్టేసుకుని